గుంటూరులో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సీనియర్ ఇంటర్లో 1993 మార్కులు గరిష్టంగా నమోదవగా 990కి పైగా పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి 466, బైపీసీ విభాగంలో 455కి 451 మార్కులు అత్యధికంగా నమోదయ్యాయి. యాజమాన్యం, అధ్యాపకుల సమిష్టి కృషి, విద్యార్థుల పట్టుదలతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని నిర్వాహకులు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. and 451. Students ki మనం ఫెలిసిటేట్ చేసి లెట్ us proceed it. Thank you. అండ్ ఇక్కడ ఈ టాప్ స్కోర్స్ అచీవ్ చేసిన జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇప్పుడు మీరు ఎక్కడైతే అసెంబ్ల్ అయ్యారో దాని మీ పేరెంట్ కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇట్లా ఓకే సార్ అధ్యాపకులు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అప్రిషియేట్ చేస్తాను. హనుమంతరావు గారు చూడండి హాస్టలా ఓకేనా? To all of you అండి. Myself, Brahmaji MVS, I am the State Academic Coordinator of Narayana Group, Andhra Pradesh. Thank you very much for coming at on time. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి నారాయణ విద్యా సంస్థల్ని ఒక ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్తో నమ్మి ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులకు ప్రత్యేకించి గత 47 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్సీలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపియాడ్స్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ దగ్గర నుంచి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వరకు ఎన్నో సాధించినా కూడా 2026 సంవత్సరం ప్రత్యేకించి ఈ అకాడమిక్ ఇయర్ నిన్న రిలీజ్ చేసిన ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫలితాలు మరొకసారి నారాయణ గ్రూప్కి అండ్ పర్టికులర్గా ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్ కమ్యూనిటీకి బిల్డ్ చేయడానికి మరింతగా సపోర్ట్ అయినాయి. అందుకనే ఈరోజు మా కార్పొరేట్ సెంట్రల్ ఆఫీస్ నుంచి, హైదరాబాద్ నుంచి మేము కూడా ఈ గుంటూరు జిల్లా జరుగుతున్న ఈ మీడియా సమావేశానికి, అట్లాగే మా విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో జరిగే సక్సెస్ మీట్కి రావడానికి ప్రధాన కారణం ఈ జిల్లా ఆ కంట్రిబ్యూషన్ని కూడా మీతో పంచుకోవడం గురించే. నిన్నటి ఫలితాల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రిఫార్మ్స్ జరిగిన అకాడమిక్ ఇయర్ ఇది. అంటే 2012-13 అకాడమిక్ ఇయర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భాగంగా చేసిన రిఫార్మ్స్ అకాడమిక్ ఇయర్ మ్యాథమెటిక్స్ని సింగిల్ పేపర్ చేశారు. 470 ఎంపీసీ యాజ్ యూజువల్ ఉన్నా కూడా ఇంతకుముందు 2 మ్యాథమెటిక్స్ పేపర్లుగా 75 మార్కులకి 150 మార్కులకు ఉన్న పేపర్ని ఈ అకాడమిక్ ఇయర్ సింగిల్ పేపర్ చేయటం, అట్లాగే బాటనీ, జువాలజీని కూడా సింగిల్ పేపర్ కింద కన్వర్ట్ చేయటం, సిలబస్ని కొన్ని టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాటిని సెకండ్ ఇయర్లోకి, సెకండ్ ఇయర్లో ఉన్న టాపిక్స్ని కొంత ఫస్ట్ ఇయర్లోకి, ఈ టోటల్ ఎన్సీఆర్టీ బేస్డ్గా మార్పు చేసిన ఈ సంవత్సరాన్ని ఇటు ఎక్సలెన్సీ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కమ్యూనిటీకి అది ఎంతవరకు కనెక్టివ్గా తీసుకెళ్ళగలుగుతామనేది మేధావర్గంతో సహా ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ జూనియర్ కాలేజెస్ హెడ్స్ అందరూ కూడా దాని మీద చాలా
వర్క్ చేయాల్సి వచ్చింది, లాట్ ఆఫ్ R&D చేయాల్సి వచ్చింది. బట్ ఈ సంవత్సరం ఆ మారిన ప్రణాళికని మరింతగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం ద్వారా స్టూడెంట్ ఫ్రెండ్లీ సిస్టమ్, ఎక్కడ కూడా మనం స్టూడెంట్ని ఈ మారిన దానికి అనుగుణంగా మళ్ళీ ఒత్తిడికి గురి చేయకూడదు. సో ఫ్రమ్ ద డే 1 నుంచి ఒక సిస్టమేటిక్ అండ్ కన్స్ట్రక్టివ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా నిన్నటి ఫలితాల్లో నారాయణ జూనియర్ ఇంటర్మీడియట్ ఈ 47 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేస్తూ 96.2%తో నారాయణ గ్రూప్ అచీవ్ చేయడం ఇట్స్ అమేజింగ్ థింగ్. ఫౌండర్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మొదటి నుంచి కాన్సెప్చువల్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిచుయేషన్, అకాడమీని పర్ఫెక్ట్ చేయడం, కాన్సెప్ట్ని బిల్డ్ చేయడం ద్వారా స్టూడెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అందుకనే ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాకు 993 ఈవెన్ ఎక్కడో ఈ 13 జిల్లాల్లో అర్బన్ నుంచి రాలేదు, రేపల్ల నుంచి ఒక స్టూడెంట్, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్ ఇన్ని లక్షల మందితో కాంపిటీట్ అవుతూ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి షీ గాట్ ద స్టేట్ టాప్ మార్క్ 993. సో ఈ మొత్తం సినారియోలో ముందుగా ఆ పాపను ఇంట్రడ్యూస్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో లెట్స్ వెల్కమ్ దట్ 993 గర్ల్ ఫ్రమ్ రేపల్లె లాంటి సెంటర్, దట్ టు ఎంటైర్ స్టేట్కి టాప్ మార్క్ ఇచ్చిన గర్ల్. కమ్ ఫార్వర్డ్ నాన్న. క్యాంపసెస్ గర్ల్స్ యూనిట్ 10% అయితే అండ్ ఇంక్లూడింగ్ బాయ్స్తో కూడా కలిపి 98.60, అంటే కేవలం 1.4% ఆఫ్ స్టూడెంట్ ఎవరైతే హెల్త్ కండిషన్స్ మీదో లేదా డిఫరెంట్ రీజన్స్ మీద కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉంటారో వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఒక క్యాంపస్ 10%, గర్ల్స్కి ఉండే సెన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసి 10% ఇచ్చిన క్యాంపస్, యాజ్ వెల్ యాజ్ బాయ్స్ క్యాంపస్ కూడా కలిపి 98.6 అయితే ఇదే రేపల్లె, అంటే ఈ 993 అచీవ్ చేసిన ఈ స్టూడెంట్ ఆ రేపల్లె సెంటర్ మా కన్సర్న్డ్ రీజనల్ హెడ్ ఆర్ డీన్ మురళీ గారి ఆధ్వర్యంలో ఈవెన్ 99.1%తో ఈవెన్ పాస్ పర్సంటేజ్లో కూడా రేపల్లె బ్రాంచ్ లీడ్ చేసింది. సో దట్ ఈస్ వన్ థింగ్ అయితే. అండ్ థర్డ్ పాయింట్, డే స్కాలర్స్లో 99%తో ఈవెన్ గుంటూరు డిస్ట్రిక్ట్ డే స్కాలర్ బ్రాంచ్ 99%. సో ప్రత్యేకించి ఆ కన్సర్న్డ్ హెడ్స్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ రెసిడెన్షియల్ క్యాంపస్ డీన్గా వల్లభరావు గారు కమ్ యాజ్ వెల్ యాజ్ ఈ డే స్కాలర్ బ్రాంచ్ని కూడా ఎకడమిక్ కోఆర్డినేట్ చేసుకుని వల్లభరావు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ గారు కూడా ఒకసారి ముందుకు వస్తే మీడియా ముందుకు వీ కెన్ అప్రిషియేట్. జీవన్ గారు. సో డిస్ట్రిక్ట్ పరంగా తీసుకుంటే స్టేట్ ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 83 అయితే నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ 96.2 అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ పాస్ పర్సంటేజ్ ఇస్ 93.8. అంటే స్టేట్ పాస్ పర్సంటేజ్ కంటే నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ 13.2% హెడ్ ఉంటే గుంటూరు డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 11%, 10.8, 11%తో గుంటూరు డిస్ట్రిక్ట్ లీడ్ అయింది. అట్లాగే ఈవెన్ బైపీసీ స్టేట్ పాస్ పర్సంటేజ్ కేవలం 69 మాత్రమే, ఎంటైర్ స్టేట్ బైపీసీ. బట్ వేరాజ్ నారాయణ గ్రూప్ బైపీసీ పాస్ పర్సంటేజ్ 93.4 అయితే పర్టికులర్గా గుంటూరు డిస్ట్రిక్ట్ బైపీసీలో ఈవెన్ నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ని కూడా క్రాస్ చేసి ఈ డిస్ట్రిక్ట్ కంట్రిబ్యూషన్ 94.4 ఉంది సార్. ఆ పరంగా కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నీట్ క్యాంపసెస్ని కోఆర్డినేట్ చేసిన అండ్ పర్టికులర్గా బైపీసీ వింగ్ని కోఆర్డినేట్ చేసిన మా వి కోటేశ్వరరావు గారు, వన్ ఆఫ్ ది డీన్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ వన్ మోర్ టీమ్, ఒక రకంగా ఒక ఆర్మీనే ఉంది. 466 ఒక గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచే ఆల్మోస్ట్ ఒక 7 స్టూడెంట్స్, దానిలో 6 గర్ల్స్ కమ్యూనిటీ నుంచి, గర్ల్స్ స్టూడెంట్ నుంచి 6 స్టూడెంట్స్. సో లెట్స్ అప్రిషియేట్ ద ఎంటైర్ గర్ల్స్ టీమ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ who scored 466 out of 470. Let's welcome with a big round of applause all the girls. And one boy also is there, Mr. Lohit. Where you are? So Lohit, Ashwita, ఎవరైతే పేర్లు పిలిచానో ఒకసారి అందరికీ విష్ చేయండి అన్న. లోహిత్, అశ్విత, జ్ఞానశ్రీ, లహరి నాగసాయి, సుభాష్. One boy and 6 students got 466. సో డిస్క్రిప్టివ్ ప్రజెంటేషన్లో ఇప్పుడు గర్ల్స్ లీడ్ రోల్ రన్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ కూడా డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్లో కూడా ఈవెన్ లాస్ట్
5 ఇయర్స్ నుంచి పర్టికులర్గా పాండమిక్ తర్వాత నుంచి తీసుకుంటే గర్ల్స్ ఆల్సో డామినేటింగ్ ఈవెన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ అసెంబ్లీ అయిన ఆల్ గర్ల్ చిల్డ్రన్కి అండ్ పర్టికులర్గా వారి తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అండ్ మేము ఇంకొక పాయింట్ని సవినయంగానే సగర్వంగానే చెప్పుకోవచ్చు. ఏ ఒక్క స్టూడెంటు ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా ఉంచడం కోసం ఒక 46 మంది ఒక ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ యోగా యాజ్ వెల్ యాజ్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కోసం దిశా టీమ్ని రన్ చేస్తూ ఒక స్మార్ట్ ప్లాన్తో కన్స్ట్రక్టివ్ సిస్టమ్ తోటే ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీ సిస్టమ్ తోటే ఈ రిజల్ట్స్ని అచీవ్ చేయడం జరిగింది. దానికి సహకరించిన అధ్యాపకేతర సిబ్బందికి మరియు పర్టికులర్గా గుంటూరు జిల్లా డీన్స్, ప్రిన్సిపల్స్, ఈ డిస్ట్రిక్ట్ని ఎకడమిక్గాను ఇటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా లీడ్ చేస్తున్న కస్తూరి చంద్రశేఖర్ గారు, ఈ డిస్ట్రిక్ట్ హెడ్, వారు ఇప్పుడు ప్రత్యేకించి వేరే ఒక సిఓ ప్రోగ్రాంలో ఉండటం వల్ల ఇక్కడ రాలేకపోయారు. సో వారి తరఫున కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మా జిఎం విజయభాస్కర్ రెడ్డి గారు, పాన్ ఇండియా అకాడమిక్ డైరెక్టర్ ప్రమీల గారు అండ్ బోత్ తెలుగు స్టేట్స్ని ఈరోజు అకాడమిక్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫౌండర్ చైర్మన్ మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తున్న రమా మేడం గారికి, డైరెక్టర్ ఆఫ్ నారాయణ గ్రూప్, అండ్ అవర్ డైరెక్టర్స్ సింధు మేడం, శరణి గారు, అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నారాయణ గ్రూప్ పునీత్ కొత్తప్ప గారు, రవితేజ గారు, వీళ్ళందరి కోఆర్డినేషన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ స్టేట్ లైక్ ఫ్రమ్ రేపల్ల, గుంటూరు డిస్ట్రిక్ట్ ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. రేపల్ల నుంచి ఒక టాప్ స్కోరే కాదు, అట్ ది సేమ్ టైం పాస్ పర్సంటేజ్ పరంగా కూడా 99.1, లైక్ దట్ పిడుగురాళ్ళ, ఈవెన్ తెనాలి, చిలకలూరుపేట, ఇట్లాంటి సెంటర్స్. అట్లాగే అర్బన్ నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను, రెసిడెన్షియల్ క్యాంపస్ ఆఫ్ గర్ల్స్ యూనిట్ 10% అయితే డే స్కాలర్ యూనిట్ at 99.1%తో ఇన్ ఆల్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్లో ఉన్న 159 బ్రాంచీల నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో ఈరోజు 96.2%తో మీ ముందుకి ఇంతగా ఈ రిజల్ట్స్ని మీ ముందు పరిచయం చేయడానికి మరొకసారి 47వ సంవత్సరం నారాయణ గ్రూప్ అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో కూడా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. పేరు నాగతేజశ్రీ, మాది కోనపాలెం. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ కోసం నారాయణ మా దగ్గరలో ఉన్న ఊరు రేపల్లలో నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నారాయణ కాలేజ్లో నేను జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే ఎన్విరాన్మెంట్ బాగుంది చదువుకోవడానికి. అలానే మాకు చెప్పిన ప్రతి ఒక్క టీచర్స్, నారాయణ కాలేజ్ డీన్ సార్, మురళీ సార్, నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ మాసి సార్, ప్రతి ఒక్కరు నేను చదువుకోవడానికి కానీ నా చదువు కోసం చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు. మా అమ్మ నాన్న నన్ను ఇంతగా మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి నన్ను చదివించారు. మా అమ్మ నాన్న నాకు జన్మించడానికి కారణం అయితే నాకు ఇంకో జన్మించింది మాత్రం నారాయణ కాలేజే. అది మాత్రం గట్టిగా చెప్తాను. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నేను అనుకోలేదు ఇన్ని మార్క్స్ వస్తాయని. ఇన్ని మార్క్స్ రావడానికి కూడా కారణం నారాయణ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అండ్ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. నారాయణ షెడ్యూల్ కానీ నారాయణ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. అలానే బ్రహ్మాజీ సార్ కూడా నేను అప్పుడప్పుడు సార్ క్లాసెస్ వింటూ ఉంటాను. ఆయన చెప్పేది ఒకటి, వర్క్ లైక్ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. ఎలా వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తేనే మనం తొందరగా ఈజీగా ఏదైనా అచీవ్ చేయగలుగుతాం అనేది కూడా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే నన్ను ఈ నారాయణ రేపల్లిలో ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణమైన డీన్ సార్కి, మా ప్రిన్సిపల్ మురళీ సార్కి అండ్ మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది చిన్న మాటే, అది వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేను. వాళ్ళు చెప్పిన చదువుకి. గురువు అంటే అమ్మ నాన్న తర్వాత ముఖ్యమైన మనిషి ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో అది గురువే. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన ప్రతి గురువుకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. వాళ్ళు ఎప్పుడూ నాకు అమ్మ నాన్నతో సమానం అవుతారు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.